సార్ ఏ ప్రామాణికల మీద ఏ ప్రామాణిక మీద దీన్ని కంటిన్యూ చేస్తారు అనుకోవాలంటే వాస్తవానికి అమెరికాకు అధికారం ఉండొచ్చేమో, ఎందుకంటే ఒకవేళ ఆ లేబర్కి సంబంధించినటువంటి వెట్టి చాకరీకి సంబంధించినటువంటి విషయంలో ఉల్లంఘన జరిగితే అమెరికా తీసుకోవడానికి కొన్ని చర్యలు ఉండొచ్చు, దానికి అదనంగా సుంకాలు ఎక్కువ దిగుమతి సుంకాలు విధించవచ్చు, దానికి సంబంధించినటువంటి ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ను అమలు చేయడం కానీ ఇట్లాంటివి ఉండొచ్చు. బట్ ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయంలో ఏమైనా అమెరికా ట్రేడ్ ఆఫీస్ ఏమైనా దీనిపైన విచారణ జరిపిందా? వాళ్ళ పరిశీలనలో ఉన్నాయా? భారత్ను మినహాయించి మిగతా దేశాలపైన ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం అంటే ఏ బేసిస్ పైన తీసుకొని ఉండొచ్చు? అంటే భారత్ను కొన్ని దేశాలు మేము యాక్షన్ తీసుకుంటాం ఇన్ని రోజుల్లో అని అష్యూరెన్స్ ఇచ్చారు. అష్యూరెన్స్ అందుకనే తగ్గించారు. అష్యూరెన్స్ ఇచ్చారు, ఇవన్నీ మేము సరి చేస్తాం, మీరే లోపాలు ఉన్నాయన్నారు, అష్యూరెన్స్ ఇచ్చారు. సో అందువల్ల మనకి 10% వేశారు. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఇది 150 రోజులకే, 150 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వంక చూడాలి. ఆ పాత వంకకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఏ వంక అయితే 150 రోజులు వాడాడు ఆ సెక్షన్, అది మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అది సెక్షన్ 122 ఆ ట్రేడ్ యాక్ట్ 1974 మళ్ళీ దానికి వెళ్ళిపోతాడు. ఏది ఇది 150 రోజుల్లో ఒకటి సెక్షన్ 301 అయిపోగానే. మీకు నేను కరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో లేదో నాకు తెలియదు. అలాంటి సెక్షన్స్కి 150 రోజులే జీవనం ఉండాలి. 150 రోజులు అయిపోగానే ఫినిష్డ్. అది 150 రోజుల కంటే ఎక్కువ వేయకూడదు. ఇంతట్లో వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. అమెరికన్ రాజ్యాంగంలో ఉన్న గొప్పది ఏంటంటే, ట్యాక్స్ వేయటానికి వాళ్ళు పార్లమెంటే వేయాలి. అమెరికన్ ప్రెసిడెంట్ మాకు డబ్బు కావాలండి అని ట్యాక్స్ అని పార్లమెంట్కి రాయాలి. డబ్బు కావాలి, మాకు ఇంత డబ్బు కావాలి, ఈ ట్యాక్స్లు వేస్తే బాగుంటాయి, ఆ ట్యాక్స్లు వేస్తే బాగుంటాయి అని పంపాలి. వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అమెరికా గవర్నమెంట్కి డబ్బు రాదు, రన్ చేయలేదు. సార్ ఇప్పుడు చైనా డెసిషన్ ఎట్లా ఉండొచ్చు? చైనా రిప్లై ఎట్లా ఉండొచ్చు? రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు? చైనా చాలా ఘాటుగా రిప్లై చేస్తారు. మీరు ఇంత అట్మాస్ఫియర్ అంతా పాస్ చేస్తున్నారు, అవును, మంచి అన్ని దేశాలు ఒకరితో బాగా పనిచేసుకోవాలి, మీరు అట్మాస్ఫియర్ పాస్ చేస్తున్నారు అని చైనా ఇస్తారు స్టేట్మెంట్. ఇవాళ పొద్దున్నో రేపు రాత్రి ఇస్తారు. చైనాకి అంత లెక్కలేదు. ఎందుకంటే చైనా మీద మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్ మనం ఎలాగ ఆధారపడ్డామో వాళ్ళు ఇంకా ఎక్కువ ఆధారపడతారు, అమెరికన్స్. సో అది కొనకపోతే ఆఖరికి అమెరికన్ ఇండస్ట్రీ ఉండదు. సో చచ్చినట్టు కొంటారు చైనా నుంచి. అది వాళ్ళకున్న గ్రిప్ మనకి లేదు. చైనాకి పెద్ద ఆర్థిక వ్యవస్థ, వాళ్ళు ప్రొడ్యూస్ చేసేదంతా ఇంజనీరింగ్ గుడ్స్, టెక్నాలజికల్ గుడ్స్. వాళ్ళు రా మెటీరియల్స్ కాదు పంపించేది, హైలీ సొఫిస్టికేటెడ్ గుడ్స్. అది అమెరికా కావాలి కాబట్టి అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళు పట్టించుకోరు. ఇంకే దేశం అలా సప్లై చేయలేదు చైనా. ఇప్పుడు సార్, సో వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఇప్పుడు దీంట్లో డబ్ల్యూటీఓ ఇన్వాల్వ్మెంట్ని, డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్మెంట్ని ఎట్లా చూడాలి? సో అక్కడ ఏమైనా ఏకపక్ష టారిఫ్లు దానికి సంబంధించి ఏమైనా విరుద్ధంగా ఉన్నాయన్నటువంటి వాదన డబ్ల్యూటీఓలో తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందా? తో పాటు నెక్స్ట్ అంటే ఇది ఫస్ట్ ఫేజ్లోనే చూడాలా, సెకండ్ ఫేజ్లో భారత్ పైన కూడా టారిఫ్లు విధించేటువంటి అవకాశం ఉండొచ్చా? అది ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే ట్రంప్ ఏమన్నాడంటే ప్రతి దేశానికి 15% కంటే తక్కువ వేయను అన్నాడు. ఇప్పుడు ఈ చట్టం ప్రకారంగా తగ్గించాడు, తర్వాత పెంచవచ్చు. ఇప్పుడు మనకి వాళ్ళకి ఒక పక్కన ఓ పట్టం మీద అగ్రిమెంట్ కూడా నడుస్తుంది కదా, అగ్రిమెంట్ మనకి వాళ్ళకి. ఆ అగ్రిమెంట్ కూడా అయిపోతే అది 80 రోజులు ట్రంప్ మర్యాద ఇస్తాడు, పరిస్థితులు అయితే మనకు తెలియదు. ఆయన పద్ధతి అది. సరే ఈవేళ రిలీఫ్ వచ్చిందని ఆనందపడితే రేపు ఏమవుతుందో చెప్పలేము. కానీ భారత్కి అమెరికాకు ఒక పెద్ద మార్పు ఏం జరిగిందంటే, ఫిబ్రవరి నుంచి మనం ఎక్కువ గ్యాసు పెట్రోల్ వాళ్ళ నుంచి కొంటున్నాం, అమెరికా నుంచి. సో మనకి వాళ్ళకి వాణిజ్యలో మనం ఎక్కువ అమ్ముతున్నాం, తక్కువ కొంటున్నాం అనేది పోతుంది. ఎందుకంటే విపరీతంగా కొంటున్నాం. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అమెరికా నుంచి ఎల్పిజి గ్యాస్, సిఎన్జి గ్యాస్, ఈ ఎరువులు కొద్దిగా, అండ్ క్రూడ్ ఆయిల్. సో మనకి అంత ఇబ్బంది లేదు. చైనాకి అమెరికాకి వాళ్ళ
వ్యాపారంలో తేడా $400 బిలియన్ ఎంతో ఉన్నది. 400, 300 మనకి అమెరికాకి $40-50 బిలియన్ ఉన్నాయి. అవి రద్దయిపోతాయి. రద్దయిపోతుంది. అమెరికాకే సర్ప్లస్ రావచ్చు కూడా. ఇలా పొజిషన్ ఉంటే ఆయిల్ చమురు అనేది హార్మోజ్ నుంచి రాకపోతే ఇంక అమెరికా నుంచి పూర్తిగా కొంటాం. రైట్. సో అందువల్ల భారతదేశానికి ఆ అడ్వాంటేజ్ ఉన్నది. మనం ఏ సరుకు అయితే మనకు కావాలో అమెరికా అమ్ముతుంది. కొంచెం ధర ఎక్కువైనా అమ్ముతుంది. సో అది మనం తప్పక మన కోసం మనం కొనుక్కుంటున్నాం కాబట్టి సెట్ అయిపోతుంది అమెరికాతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి చైనా పైన వేసినటువంటి ఈ సుంకాలు భారత్కు ఎంతవరకు రిలీఫ్ ఉంటుంది అండ్ ఈ ట్రేడ్ వార్లో భారత్ ప్రస్తుతానికి ఉపశమనం పొందినట్టేనా? భారత్ తనపైన తాను ఆధారపడి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మన వస్తువులు మనం తయారు చేసుకుంటున్న నేపథ్యంలోనే కొంత ఉపశమనం కలిగిందనుకోవాలి. లేదంటే ఇది ఫస్ట్ ఫేజ్ వరకే చూడాలా? రెండో ఫేజ్లో మళ్ళీ ట్రంప్ భారత్ పైన కూడా సుంకాలు విధించేటువంటి అవకాశం ఉంటుందా? ఏదేమైనా కానీ 15% సుంకాలు విధించినటువంటి గతంలో అమెరికా విధించినటువంటి సుంకాలకి ఈరోజు చివరి రోజు. సో ఇప్పుడు అది 10%గా మారింది. సో భవిష్యత్తులో ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ట్రంప్ ఏ క్షణం ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. సో ఇప్పటికే చైనా కానీ, బీజింగ్ లాంటి ఇంకా కొన్ని దేశాలన్నిటికీ కూడా ఈ సుంకాలు ప్రస్తుతానికి మాత్రం విధించారని చెప్పాలి.